ప్రైజ్ ద లార్డ్. పొట్టి చెక్కయ్య స్టోరీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన లెసన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా లూకాసు వార్త 19వ అధ్యాయము 3-4. యేసు ఎవరోనని చూడగోరని గాని పొట్టివాడనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. పొట్టి చెక్కయ్య గురించి వాక్యంలో ఏం రాయబడిందంటే, అతడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సొసైటీలో ఒక మంచి క్యాడర్లో ఉండే వ్యక్తి. దారిలో వెళ్తున్నారు, జనాలు గుంపు కూడినప్పుడు జస్ట్ అడిగాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. యేసయ్య వస్తున్నాడు. మరి ఏం విన్నాడో నాకు తెలియదు, కానీ యేసయ్య గురించి తను ఎందుకో తన హృదయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను యేసయ్యను చూడాలి, ఆయన ఎవరో చూడాలి అని అనుకున్నాడు. అంతటితో ఆయన కామ్గా ఉండలేదు, వెయిట్ చేశాడు. యేసయ్య వచ్చారు. తను పొట్టివాడైనందువల్ల చూడలేకపోయాడు. కానీ ఆ చూడాలి అనే ఆ డిజైర్ తను చంపుకోలేదు. ఎలాగైనా యేసయ్యని నేను చూడాలి. సో దానికోసం ఇంకొక అడుగు ముందుకు వేశాడు. ముందుగా ఎంక్వైరీ చేశాడు, యేసయ్య ఏ దారిని వెళ్తాడు అని. ఆ దారి కనుక్కున్నాడు. స్లోగా నడుచుకుంటూ వెళ్తే తను యేసయ్య కంటే ముందుగా వెళ్ళలేడు. కాబట్టి యేసయ్య కంటే ముందుగా వెళ్ళాలి. దానికోసము తను ఏం చేశాడని వాక్యం రాయబడి ఉందంటే, అతడు ముందుగా పరుగెత్తి రోడ్డు మీద ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు పరిగెత్తడం చూడ్డానికి అది నార్మల్గా ఉంటుందండి. ఎవరైనా ఇష్టపడతామా? కానీ ఆ నిమిషం తను ఏమీ ఆలోచించలేదు. నేను యేసయ్యని చూడాలి, నేను యేసయ్యని చూడాలి అంతే. తన మైండ్లో ఇంకొక సెకండ్ థాట్ లేదు. రోడ్డు మీద వాక్యంలో ఏం రాయబడిందంటే, పరిగెత్తాడు, ముందుగా పరిగెత్తాడు. సరే, ఆ ప్లేస్కి రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత ముందు పరిగెత్తినా ఏమైనా ఉపయోగమా? ఎందుకంటే తను షార్ట్ అగైన్ తను చూడలేడు యేసయ్యని. తను వెంటనే ఆలోచించుకున్నాడు, నేను ఇప్పుడు యేసయ్యని చూడాలండి, ముందుగా వచ్చాను కానీ నెక్స్ట్ నేను ఏం చేయాలి అని అంతటి తన ఆలోచన ఆపలేదు. ఇటు ముందుగా వచ్చినా కూడా నేను చూడగలననే నమ్మకం అతనికి లేదు. వెంటనే ఒక చెట్టు చూశాడు, చెట్టు మీదకి ఎక్కాడు. నువ్వు నేనైతే చెట్టు మీదకి ఎక్కుతామా అండి? పెద్దవాళ్ళు చెట్లు ఎక్కితే చూడ్డానికి ఎలా ఉంటుంది, ఎంత ఆడుగా అనిపిస్తుంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రేపు జనాల మధ్యలో తను తిరగాలి. ఈ పొట్టి చెక్కయ్య చూడు రోడ్డు మీద పరిగెత్తాడు, ఈ పొట్టి చెక్కయ్య చూడు చెట్టు ఎక్కాడు అని అందరు నవ్వుకుంటారా లేదా? అలా ఫీల్ అవ్వాలా లేదా? తను ఎందుకు అలా ఫీల్ అవ్వలేదు అంటే, తనలో ఉన్న డిజైరు యేసయ్యని చూడాలి అనే ఆ డిజైరు అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉంది. తను యేసయ్య ద్వారా మేలు పొందినట్టు ఎక్కడా లేదు, తను ఇంతకుముందు చూసినట్టు లేదు, తనకు నమ్మకం కలగడానికి ముందు ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు. బట్ ఏమీ లేకపోయినా తను మాత్రం యేసయ్యని చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చెట్టెక్కాడు. ఆ తీసుకున్న యేసయ్యని చూడాలి అని తీసుకున్న స్ట్రాంగ్ డిసిషన్ తన జీవితాన్ని ఎంతగా బ్లెస్ అయ్యేటట్టు చేసిందో చూడండి. యేసయ్యని చూడాలనుకున్న డెసిషన్ వల్ల యేసయ్య తనను దర్శించాడు, తన కుటుంబాన్ని దర్శించాడు. లూకాసు వార్త 19:9 ప్రకారము ఆ ఇంటికి రక్షణ వచ్చింది. తనకే కాదు, తన కుటుంబానికి రక్షణ వచ్చింది. ఆ కుటుంబము యుగ యుగాలు పరలోకంలో ఉండేటట్లుగా తన డెసిషన్ యూజ్ అయింది. అదేవిధంగా తన గురించి బైబిల్లో పరిశుద్ధాత్మని రాపించాడు. ఇప్పటివరకు మనం చదువుతున్నామంటే తను తీసుకున్న ఒకే ఒక చిన్న నిర్ణయం, యేసయ్య నేను చూడాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు నన్నేమనుకున్నా, నన్ను చూసి నవ్వినా, రేపు నా జాబ్ ఉంటుందో లేదో, నేను ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తే, రోడ్డు మీద పరిగెడితే నా జాబ్ ఉంటుందో లేదో ఏమీ ఆలోచించకుండా యేసయ్యని నేను చూడాలి. ఆ రోజు యేసయ్యని చూడాలనుకున్నందుకు యేసయ్య ఆయనకి హెల్ప్ చేశాడా లేదా? ఈరోజు నువ్వు నా యేసయ్యని నేను దర్శించాలి అనుకున్నప్పుడు, యేసయ్య కొరకు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని హానర్ చేసి మనం బ్లెస్ చేసేవారుగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా దేవుడు చిన్న చిన్న డెసిషన్స్ దేవుడి కోసం తీసుకున్నప్పుడు అది మన జీవితంలో ఎంతో మహిమకరమైన ఆశీర్వాదంగా దేవుడు మార్చే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.